న్యూస్ కొత్త రిలీజ్తో చేయుత పెన్షన్లుగా ఈ నెల సెప్టెంబర్లో ఆసరా పెన్షన్లు అనేవి 4,000 ప్లస్ 6,000 రిలీజ్ అవ్వబోతున్నాయి అని ఈ వీడియో వివరాలకి వెళ్ళే ముందు వార్తా విపణి అనే ఈ ఛానల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు దీన్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటే బెల్ను ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్లను ఎంచుకోండి ఫ్రెండ్స్. మీకు థ్యాంక్స్. ఇక ఈ నెల చేయూత పెన్షన్ల విషయానికి వెళ్ళినట్లయితే దాదాపుగా ఆగస్టు నెలకు సంబంధించిన చేయూత పెన్షన్లు ఇవి. ప్రభుత్వం జీవోను విడుదల చేసే సమయానికల్లా ఆసరా పెన్షన్లు అనే నామం పోయి దీనికి చేయూత పెన్షన్లు అనే పేరు పెడతారు. కాబట్టి ప్రస్తుతానికైతే ఇంకా జీవో అనేది విడుదల కాలేదు. కాబట్టి వీటిని ఆసరా పెన్షన్లు అని అంటారు. ఎందుకంటే ఇవి ఆగస్టు నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లు కదా. ఈ సెప్టెంబర్ 25 కల్లా రాష్ట్రంలోని 32 జిల్లాలలో అక్కడక్కడ ఇవి విడుదల అవుతూ ఉంటాయి. అయితే ఒకవేళ సెప్టెంబర్ 15 కంటే ముందే జీవో అనేది విడుదల అయితే, అంటే చేయూత పెన్షన్ల కోసం, అంటే ఇంతకుముందు ఆసరా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి కోసము, అలాగే ఆసరా పెన్షన్ల పెంపు కోసము జీవోను విడుదల చేసినట్లయితే సెప్టెంబర్ 15 తర్వాత ఇచ్చే పెన్షన్లు అనేవి అక్టోబర్లో అందుతాయి. లేదా ఆగస్టు నుండే దీన్ని అమలు చేస్తే ఈ సెప్టెంబర్ 30 కల్లా దాదాపు పెరిగిన పెన్షన్లు అనేవి ఆసరా పెన్షన్దారుల అందరి అకౌంట్లోకి, అంటే చేయూత పెన్షన్దారుల యొక్క అందరి అకౌంట్లోకి, ఈ దివ్యాంగులకు నెలకు 6,000 చొప్పున, అలాగే వృద్ధులకు 4,000 చొప్పున ఇవి జమ అవుతాయి. ఇక్కడ 16ల సెంటిమెంట్ ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. ఏదేమైనా ఈ సెంటిమెంట్ ఎలా ఉన్నా ఆసరా పెన్షన్ల పెంపు కోసము పెన్షన్దారులు అందరూ ఇప్పటిదాకా ఎంతో ఆతృత ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ పెన్షన్లు పెరగకపోవడంతో వాళ్ళు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ విషయం ప్రభుత్వానికి బాగా తెలుసు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా మంత్రి సీతక్క గారికి కూడా ఈ విషయం తెలుసు. అయితే కొత్త పెన్షన్ల కోసం జీవో విడుదల చేసినట్లు వార్తలు వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయూత పెన్షన్లను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టి కొంతమందికి పెన్షన్లు ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఆ జీవో అమలు కావడానికి 2-3 నెలల సమయం పట్టింది. దాదాపుగా జూలై కంటే ముందే ఈ జీవో విడుదలైనప్పటికీ ఇప్పటిదాకా అమలు కాలేదు. కానీ ఇప్పుడు ఇలా కొత్తగా తీసుకునే వారి కోసం మాత్రమే కాకుండా ఆసరా పెన్షన్లను ఎప్పటి నుంచో తీసుకుంటున్న పాత పెన్షన్దారుల యొక్క పెంపు కోసం కూడా ఇందులో జత చేసి ఇప్పుడు జీవోను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి అనుగుణంగానే ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మేము సరైన సమయంలో ఆసరా పెన్షన్ల పెంపు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే సీతక్క గారు కూడా అన్నారు. కాబట్టి ఆ సరైన సమయం ఇదేనని ప్రభుత్వం భావిస్తోంది. కాబట్టి ఈ సెప్టెంబర్లో జీవో విడుదల అయితే ఆ జీవోను బట్టి ఉంటుంది. అంటే పెన్షన్లు తీసుకునే పెంపు కోసము ఆగస్టు నుంచి అయితే, అంటే ఆ జీవోలు ఉన్నట్లయితే ఈ సెప్టెంబర్ 25 నుండి 30 లోపు రాష్ట్రంలోని 32 జిల్లాలలో ఉన్న కొత్త పాత పెన్షన్దారులందరికీ ఆప్లో పేరు ఉన్న వారికైనా లేని వారికైనా మొత్తంగా పెరిగిన పెన్షన్ అనేది అందుతుంది. ఒకవేళ జీవోలో ఇప్పటి నుండి అమలైతే ఈ సెప్టెంబర్ నెలది అక్టోబర్లో తీసుకుంటాం కదా, అంటే దసరా అయిపోయిన తర్వాత ఆ సమయంలో పెరిగిన పెన్షన్ అనేది, అంటే చేయూత పెన్షన్గా దివ్యాంగులకు నెలకు 6,000, ఒకవేళ 16ల సెంటిమెంట్ ఉంటే 6,016, అలాగే వృద్ధులకు నెలకు 4,000, ఒకవేళ 16ల సెంటిమెంట్ ఉంటే 4,016. ఇక ఏది వితంతువులు, ఒంటరి మహిళలు, ఏది వృద్ధులతో సమానంగా పెన్షన్లు తీసుకునే వారందరికీ కూడా ఆ విధంగానే నెలకు 4,000 లేదా 4,016 అనే చేయూత పెన్షన్ వారి అకౌంట్లోకి జమ అవుతుంది. ప్రస్తుతానికైతే దీని గురించి ఖచ్చితమైన తేదీ లేకపోయినప్పటికీ
మంత్రి సీతక్క గారు జూబ్లీ హిల్స్లో మీడియాతో మాట్లాడుతూ దాదాపు ఈ సెప్టెంబర్ 2వ వారంలో జీవో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కొత్తగా దరఖాస్తు చేసుకుంటున్న వారికి, అలాగే ఎప్పటి నుంచో దరఖాస్తు చేసుకొని ఉండి పెండింగ్లో ఉన్న వారికి కూడా చేయుత పెన్షన్లను ఇస్తామని, ఈ జీవో ప్రకారము అంతా సిద్ధంగా ఉందని ఆమె చెప్పడం చేశారు. ఇంకా ఆసరా పెన్షన్ల పెంపు కోసం కూడా ఇది ముఖ్యమైన జీవో అని చెప్పారు. కాబట్టి ఈ సెప్టెంబర్లో 25 నుంచి 30 లోపు తీసుకునే పెన్షన్లు దాదాపు పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ మీకు ఏదైనా అభిప్రాయం ఉన్నట్లయితే మీరు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోను షేర్ చేయడము, లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పటి వరకు అయితే రాష్ట్రంలో కొన్ని పెన్షన్లు అనేవి ఊడిపోతున్నాయి. కొంతమంది మరణానంతరము వారి పెన్షన్లను అంటే బ్యాంకుల్లోకి విడుదల చేసినప్పుడు 3-4 నెలల వరకు వారి కుటుంబ సభ్యులు వాటిని తీయడం లేదు. అది అలా వారి కుటుంబ సభ్యుల అకౌంట్లోకి వారు మళ్లించుకున్నప్పుడు, అంటే మరణించిన వారి పెన్షన్ వారి కుటుంబ సభ్యులు వారి బ్యాంకుల్లోకి మళ్లించుకున్నప్పుడు అలాంటివి తేలితే వారి నుంచి రికవరీ చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో ప్రయత్నాలు చేసింది. దాదాపు 28,000 పెన్షన్లు ఇలా జరిగాయని, వాటి కోసం చర్యలు కూడా చేపట్టింది. ఇలాంటివే రాష్ట్రంలో చాలా చోట్లనే ఉందని, కాబట్టి అటువంటి డబ్బును మొత్తం రికవరీ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. దీనితో పాటు అంటే ఏది మరణానంతరము పెన్షన్దారుల అకౌంట్లోకి డబ్బు వెళ్ళడం మాత్రమే కాదు, కొంతమంది అనర్హులకు పెన్షన్లు వెళ్తున్నాయని ప్రభుత్వం గుర్తించింది. అయితే వారి పేర్లను బహిర్గతం చేయలేదు కానీ త్వరలో ఆపే విధానాన్ని, ఫేస్ రికగ్నిషన్ను, ఇంకా అనేక రకాల విధానాలను ప్రవేశపెడుతున్నారు కదా. అటువంటి సమయంలో ఇలా నకిలీ పెన్షన్లు తీసుకుంటున్న వారి గుర్తురాట అవుతుందని ప్రభుత్వం యోచిస్తోంది. ఏది ఏమైనా ఇలాంటివన్నీ జరిగితే కొంతమంది అంటే అర్హులైన వారికి దరఖాస్తు చేసుకుని ఉండి పెన్షన్లు రాకపోతే వారికి ఆ డబ్బును అంటే పెన్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే బడ్జెట్లో కూడా కొద్దిగా మెరుగైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ పెన్షన్ల పెంపు అనేది కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఈ సెప్టెంబర్ 15 కంటే ముందుగా కానీ ఒకవేళ తర్వాత కానీ జీవో విడుదల అవకాశాలు ఉన్నాయి. ఆ తేదీని బట్టి ఈ సెప్టెంబర్లో కానీ లేదా అక్టోబర్లో కానీ పెరిగిన పెన్షన్లు అనేవి పెన్షన్దారుల అకౌంట్లోకి జమ అవుతాయి. కాబట్టి ఈ సమాచారాన్ని షేర్ చేయండి, అలాగే వీడియోను లైక్ చేయండి. ఇంకా వార్తా విపణి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీకు థ్యాంక్స్.